ఆలస్యమైన అద్భుతమైన నిర్ణయం తీసుకుంటానని ఎమ్మెల్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. పార్టీ మార్పు అంశంపై ఆయన స్పందించారు. అందరి ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. అది కూడా వారం 2 వారాల లోపల అన్ని బయటకు వచ్చేస్తాయి. ఓపెన్లీ దే గేవ్ స్టేట్మెంట్. రియల్లీ వాళ్ళ చూపే అభిమానం అనేది నేను నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తాను బోత్. ఎందుకంటే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎవరే కానీ రాజకీయంగా ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళతో చేరితే బాగుంటుందని ఎవరైనా భావిస్తారు. మేడిగడ్డ బ్యారేజ్ పునర్నిర్మాణానికి ఎన్బీఎస్ఏ ఇచ్చిన సలహాలను ప్రభుత్వం పట్టించుకోలేదని జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్ట్ నిర్మించడమే కాదు నిర్వహణ కూడా ప్రధానమేనని చెప్పారు. ప్రాణహిత నదీ జలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. దాన్ని ఇట్ కెన్ బి రెస్టోర్డ్. ఎన్డీఎస్ఏనే రిపోర్ట్ ఇచ్చింది ఇట్ కెన్ బి రెస్టోర్డ్ అని చెప్పని. దాన్ని ఏ విధంగా పునర్నిర్మాణం చేయాలనేది కూడా వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చింది. దాన్ని ఏదైతుందో మనం ఆచరణలో పెట్టలేకపోవడం ఇంతకంటే ఎక్కువ నిర్లక్ష్యం ఏం కనబడుతుందని చెప్పంటున్నాను నేను. ఇంతకంటే ఎక్కువ నిర్లక్ష్యం ఏం కనబడుతుందని చెప్పంటున్నాను నేను. వీళ్ళ కేవలం 2 సంవత్సరాల కాలంలో ఇటువంటి పరిస్థితి రావడం మరి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా ఉండబోతుంది ఎవరు ఊహించే పరిస్థితి లేదు అని చెప్పంటున్నాను. మార్పు రావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోవాలంటూ ప్రజలు కోరుకుంటున్నారని జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీలోకే వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కూడా భావిస్తుంది, బీజేపీ కూడా భావిస్తుంది. కానీ నా ఆలోచన ఒకటి చెప్పా కదా నేను. ఇప్పుడు ఏ మార్పు రావాలని కోరుకుంటున్నామో ఆ మార్పు ఎవరితో సాధ్యమైతే ఇప్పుడు మార్పు అనేది ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు పోవాలనే దాన్ని సూచిక కనబడుతుంది. మార్పు అనేది ప్రధానంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోవాలి. రేవంత్ రెడ్డి గారు పోవాలంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీతోని కేసీఆర్ పోతాడు అని చెప్పని భావించారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. మరి రేవంత్ రెడ్డి గారు పోవాలంటే ఏ పార్టీకి అండగా నిలవాలని కూడా ఆలోచన చేయాలి కదా. దట్స్ వై లిటిల్ టైం. ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయం కరెక్టే కదనే. అది ఏ పార్టీతో సాధ్యమవుతుందో ఆ పార్టీకి మొగ్గే ప్రయత్నం చేస్తాం.